విశ్వంబులో నీవు వీరావతారమై చిరతర కీర్తినార్జించినావు. అఖిలంబు నీవయై అవతారముల దాల్చి అఖిల రూపముల నలరారినావు. సృష్టిని గల్పించు నిష్టంబు చేమిల్చి బ్రహ్మస్వరూపమై బరగినావు. లోకముల్ రక్షింప లోకోపకారివై విష్ణు స్వరూపివై వెలసినావు. లయకాలవేత్తవై లావణ్య రూపివై ఈశ్వరుండను పేర వెసగినావు. మూడు మూర్తులకును మూలంబు నీవేయై పరమాత్మవై యందు ప్రబలినావు. గోవిందమాంబయను దేవికి భర్తవై వీరయోగివియౌచు వెలగినావు. కలిభారమెడబాప కలికాకృతిని కంది మల్లయ్యపురిని రాజిల్లినావు. ధాత్రినవతారమెత్తిన ధన్య చరిత నీదు మహిమంబు దెలియ బ్రహ్మాదులకును ధరమెదాసుని మల్నిల్చి దయను గనుము. శరణు పోతులూర్వీర గురువరేణ్యా. శ్రీపోతులూర్వంశ సింధుకైరవమిత్ర పరగ విశ్వబ్రహ్మభావమునను అష్టాంగయోగంబు నిష్టతోడను భూని ఇష్టార్థ ఫల సిద్ధి నెలమినోది. ఆనంద గురువుల ఆనతిమతినూని పరిపూర్ణతత్వంబు పరివహించి వాటంబుగా నీవు 180 సార్లు భూప్రదక్షిణమును పొసగజేసి బనగాను పల్లెలో ఘనముగా వెలసి కాలజ్ఞానంబు రచించి ఇలా వెలింగి. అల్లాడు పల్లెలో నా వీరభద్రుని సృష్టించి పూజలర్పించి మించి కంది మల్లయ్య పల్లె ఘనపట్టణము సేయ కళ్యాణ సిద్ధినిగాంచి మిగుల శరణన్న వారిని మరువక రక్షింప కరుణాకరుండవై ఘనుండవగుచు. ధాత్రినవతారమెత్తిన ధన్య చరిత నీదు మహిమంబు దెలియ బ్రహ్మాదులకును ధరమెదాసుని మల్నిల్చి దయను గనుము. శరణు శ్రీపోతులూర్వీర గురువరే